Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy pattu sarees, మీ సొంతం. యాక్చువల్లీ అది ఇప్పుడు అడుగుదాం అనుకున్నాను. అది మీ అమ్మగారి గురించి కూడా నిన్న మనం వీడియో అప్లోడ్ చేసిన దాంట్లో ఫుల్ ఎమోషనల్ అయ్యారు. చాలా అసలు నేను అమ్మ మీద ఎన్నిసార్లు ఒట్టేసినా కూడా ఎమోషన్లో వచ్చేస్తుంది అసలు కళ్ళంటి నీళ్ళు. పాపం నేను అది కూడా చెప్పాను. నేను మా మదర్ ఇబ్బంది పడుతున్నారు అప్పుడు కూడా వీడియో పోస్ట్ చేశాను. ఇమ్మీడియట్ గా పోస్ట్ చేశాను. అమ్మ ఏమైపోయిందంటే బ్లాంక్ అయిపోయి ఎవరో వచ్చేసారు, నన్ను తీసుకెళ్ళిపోతున్నారు, నన్ను వచ్చేయమంటున్నారు, నేను వెళ్ళట్లేదు, నేను గట్టిగా పట్టేసుకున్నాను గుమ్మాన్ని, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. అసలు కాన్షియస్ లో కూడా లేదు అమ్మ. నేను హాస్పిటల్ వీడియో పెట్టినప్పుడు అమ్మ ఏదేదో మాట్లాడేస్తున్నారు. సో అమ్మ కొలాప్స్. అప్పటి నుంచి ట్రీట్మెంట్లు జరుగుతూనే ఉన్నాయి. సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అస్సలు అనుకోలేదు. మా అమ్మని ఎంతైనా బతికించుకుందాం అనుకున్నా. మా తమ్ముడు కూడా బాగా చూసుకుంటాడు మదర్ని కోల్పోయానా. నా కూతురా, నా ఫ్రెండ్సా, నా అపార్ట్మెంట్లో వాళ్ళు నిజంగా చాలా మంచి వాళ్ళు. నా చుట్టూ నా క్లోజ్ ఫ్రెండ్స్ అందరికీ నేనేంటో తెలుసు. నేను పార్టీలు చేసే వాళ్ళకి తెలుసు ఈ పిచ్చమంటే ఏంటి అనేది. అందరూ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఒక్కటి ఏంటంటే నా అదృష్టం, నేను అయ్యో నాకు ఇంత కేసు వచ్చింది, నేను వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళ మొహమాటని పిలుస్తున్నాడు, ఇలాగే ఒక పార్టీకి వెళ్తే చెప్పాను కదా ఒక ఆవిడ ఇలాగే అంటారు అని చెప్పి నేను ఇంట్లో ఉండిపోయాను. నేను ఎవ్వరికి కాల్స్ చేయలేదు, ఎవరిని రికమెండేషన్ అడగలేదు. వాళ్ళంతటి వాళ్ళు కాల్ చేసి ఈషా పాపతో మాట్లాడారు. అంటే నేను ఇష్యూలో ఉన్నప్పుడు మొత్తం ఇండస్ట్రీ అంతా ఈషా, నా క్లోజ్ సర్కిల్ ఎవరున్నారు, మా హీరోలు ఎవరున్నారు, మా వాళ్ళందరూ ఈషాకి సపోర్ట్గా నుంచుని ఈషాని అట్లా ముందు పెట్టి నడిపించారు. మా ఆయనకి భయం, మీడియా ముందుకు రారు, మిగతా విషయాల్లో ఉండరు, హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా భయం దానికి. తన ఒక టైప్. సో నా కూతురు తమ్ముడు ముందుండి ఇవన్నీ నడిపించారు. వాళ్ళు ముందున్నారు, వీళ్ళందరూ వెనకాల ఉన్నారు. 5 లాయర్లు వచ్చారు నాన్న మీకు సపోర్ట్గా. ఇక్కడి నుంచి 2 వచ్చారు, అక్కడ 3 వచ్చారు లాయర్లు. తర్వాత ఒక లాయర్ని నేను అరెస్ట్ అయిన తర్వాత అప్పటికప్పుడు ఒక లాయర్ని, అక్కడ కర్ణాటక లాయర్ని అప్పటికప్పుడు మాట్లాడారు. నేను ఒక్కదానే వెళ్ళాను కదా, నేను ఒక్కదానే వెళ్ళాను. ఈ విషయంలో అదే లాయర్లు 5 వచ్చారు అంటే వాళ్ళు సపోర్ట్ గా వచ్చినట్టే కదా నాకు. అక్కడ నా బెడ్ రిలేషన్ వాళ్ళే ఉండాలి. హేమగారు అనగానే చాలా పెద్ద సర్కిల్, పెద్ద పెద్ద పొలిటికల్ కానీ లేకపోతే అంత మంచి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది కదా. లైక్ అందులో ఆ పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్లో నాకు ఫోన్ కొడితే 5 నిమిషాల్లో జరిగిపోయే పని అని ఉన్నారు. కానీ ఎందుకు ఇంత 18 నెలలు డ్రాగ్, అంటే నేను నడవడానికి నెలలు అంటే ఒకసారి కోర్టులో కేసు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు డ్రింక్ అండ్ డ్రైవ్ దొరికావు అనుకో, అది కూడా ఇన్ని రోజులు లాగుతుంది. అది కోర్టులో చాలా కేసులు పెండింగ్ ఉంటే కనుక మన కేసులు అంత తొందరగా కొట్టారు, లేకపోతే అంత తొందరగా శిక్ష పడదు. ఓకేనా? 2 ఇప్పుడు నువ్వు అడిగిన దానికి ఏంటంటే, నేను తప్పు చేసి ఉండుంటే డెఫినెట్ గా అడిగేదాన్ని. సరే నేను తప్పు చేసేసాను, నేను ఇది అయిపోయింది, నా తప్పు అయిపోయింది, ఎట్లా అయినా పర్లేదు మీరు బతికించండి అని నేను పోనీ కాళ్ళు పట్టుకుంటాను, లేదా కడుపు పట్టుకున్నా మా హీరోలనో ఎవరినో ఒకరిని కడుపు పట్టుకున్నా అడుగుతాను. నేను చేయనప్పుడు నేను ఎందుకు భయపడాలి, నేను ఎందుకు రికమెండేషన్ తీసుకోవాలి? నేను ఒక్కదానే వెళ్ళాను ఎంక్వైరీకి, నేను ఒక్కదానే వెళ్ళా. నేను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళా. సార్ నేను ఈ టైంకి వస్తాను, కెన్ ఐ కమ్ సార్? నా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి, కోర్టుకి మొత్తం ఇచ్చాను. ఇదిగోండి సార్, వాళ్ళు ఫస్ట్ నోటీస్కి నేను రిప్లై ఇచ్చాను, సెకండ్ నోటీస్కి రిప్లై ఇచ్చాను, థర్డ్ నోటీస్కి నేను వెళ్ళి ఆయన ముందున్నాను అని చెప్పి. నువ్వు ఒకటి ఆలోచించి, నేనైనా దేశద్రోహం చేస్తానా? నన్ను అర్ధరాత్రి పట్టుకెళ్ళి జడ్జి ముందు నుంచోబెట్టి సినిమా రేంజ్ లో నన్ను తీసుకెళ్లి జైల్లో వేయడానికి అంత తప్పేం చేశాను? నేను ఆ పోలీసు వాళ్ళు కూడా అదే అడిగాను, నేను అంత తప్పేం చేశాను? ఇంత పరిగెత్తుకుని తీసుకుని వెళ్ళి అంత తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పాల్సిన అవసరం ఏంటని అడిగా. మేడం మీడియా వాళ్ళు మమ్మల్ని ఇలా అడుగుతున్నారు మేడం, 10 lakhs తీసుకుని మీరు ఆవిడ అరెస్ట్ చేయడం మానేసారా అని. 10 lakhs వాళ్ళు డబ్బులు కూడా మెన్షన్ చేస్తున్నారు. అంత ఫోర్స్ చేశారు పోలీసులకి వీళ్ళు. మరి వాళ్ళకి ఎలా ఉంటది? మేమేం తీసుకోలేదు, ఆవిడెవరో కూడా మాకు తెలియదు, వీళ్ళేంటి ఇలా అడుగుతున్నారు, రేపు పొద్దున మా ఉద్యోగాలు పోతాయేమని వాళ్ళకి ఉంటుంది కదా. చెప్పాను కదా, మీడియా వాళ్ళు ఇన్వాల్వ్ అవడం వల్ల 100 కేసులు గెలిచిన ఒక న్యాయవాదికి 1 కేసు ఓడిపోవటానికి కారణం మీడియా ఇన్వాల్వ్మెంట్ వల్ల జడ్జిమెంట్ మారింది అని అన్నారు. దానివల్ల మనకి బెయిల్ శాంక్షన్ చేశారు వాళ్ళు ఆలోచించిన తర్వాత. ఓకే, ఇదే ఇప్పుడు అంత ఏం లేదు, నిర్దోషి,
తను ఏంది అలాంటిది ఏం తీసుకోలేదు అని చెప్పి వార్త రాగానే మీ ఫ్యామిలీ మెంబర్స్ అమ్మగారు విన్నారా వార్త? విన్నారు. 3వ తారీఖున వచ్చిందిగా, నవంబర్ 3కి వచ్చేసింది. ఆ, నవంబర్ 12 నేను నా బర్త్డే గట్టిగా చేసుకున్నా. పోయిన సంవత్సరం బర్త్డేనే చేసుకోలేదు నేను. అయ్యో సో ఇలాంటి ఈ సిచ్యువేషన్స్ వల్ల ఈ సిచ్యువేషన్స్ వల్ల మళ్ళీ నేను బర్త్డే పార్టీ పెట్టి మళ్ళీ దాన్ని ఇంకొక బూత్ చేస్తారు ఎందుకు అని మనమే చెప్పి పిలుచుకొని మనమే తిట్టించుకోవాలి. తిట్టించుకో అందుకని నేను అసలు పోయినసారి బర్త్డే చేసుకోకపోతే 2-3 ఫ్రెండ్స్ అందరూ కలిపి అట్లీస్ట్ కేక్ అన్నా కట్ చేయవే ఏంటి అది ఇది అని అలా చేశారు. పోయిన ఇయర్ చేసుకోవాలి. ఈ ఇయర్ 3కే వచ్చేసింది. సో పేపర్స్ రావడానికి టైం పట్టింది. కోర్టు జడ్జిమెంట్ కాపీస్ నా చేతికి వచ్చే వరకు చెప్పొద్దు అన్నారు. అందుకని నేను చెప్పలేకపోయాను. అప్పుడు నా 12th నా బర్త్డే కూడా చేసుకున్నాను. బానే ఉంది, పర్వాలేదు అమ్మ, ఇంకొక పేపర్స్ రాగానే మీడియాకి వెళ్తానమ్మా, అన్ని మంచిగా అయిపోతాయి, నువ్వు అసలు బాధపడకు, నా గురించి ఆలోచించుకో, అది ఇది అని చెప్పా. ఒక స్టేజ్లో నేను డిప్రెషన్కి వెళ్ళిపోయి నేనే చచ్చిపోదాం అనుకునే ఒక స్టేజ్లో మా అమ్మ నన్ను బతికిచ్చింది. నీకు ఏదన్నా అయిందంటే నేను ఒక దాని ఉన్నాను, నేను ఏమైపోతానో నీకు అర్థం కావట్లేదు, పిల్లుంది ఇక్కడ, నువ్వు ఎదవేషాలు ఏది అయ్యొద్దు, మైండ్లోంచి ఇవన్నీ పెట్టుకోకు అని చెప్పి మా అమ్మ ఒక ఆవిడ భాషలో బాగా తిట్టి వీళ్ళందరినీ చెప్పింది. ప్రామిస్ చేయించుకుంది, నువ్వు అస్సలు ఇంకొక సెకండ్ థాట్ అసలు తీసుకోవద్దు అని. ఒక సెకండ్ థాట్ తీసుకున్నాడప్పుడు అనిపించింది పాప హస్బెండ్ అంటే ఇప్పుడు హస్బెండ్ పర్వాలేదు, పాపకి ఇంకా మ్యారేజ్ కాలేదు కదా నాన్న, ఇప్పుడేగా స్టడీస్ కంప్లీట్ చేసుకోవచ్చు. అమ్మేమో ఆల్రెడీ డయాలసిస్ స్టేజ్ లో ఉంది, ఆవిడ ఇబ్బంది పడుతుంది, ఆవిడ రేపు ఆ టెన్షన్ లోనే ఉన్నారు. సో దీనివల్ల మనకి హ్యాపీ. నా కూతురు మా ఇంట్లో నా ఫ్రెండ్స్ అందరికి తెలుసు నేనేంటో అని. అంటే నేను ఎన్ని పార్టీలకి వెళ్తాను కదా, నా కారు నేనే డ్రైవ్ చేసుకుని మా ఇంటికి వస్తాను అబ్బా. ఎన్ని పార్టీలకి వెళ్ళినా నేను డ్రైవర్ ని పెట్టుకోను. మీరు కూడా చూసారు కదా, సుమన్ కూడా మన సుమన్ టీవీ ఇంటర్వ్యూ జరిగినప్పుడు రోషన్ కూడా అన్నాడు, అక్క ఎన్ని పార్టీలు మన ఇద్దరం కలిసి చేయలేదు అక్క అనేసి. శివాజీ రాజా ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, అది మందు తాగదు, అది దాన్ని చూస్తే అలా అనుకుంటారు, అది తాగదు, అది ఇది అని మాట్లాడతారు. నాకు రెడ్ బుల్ ఒక షాట్ వేసి రెడ్ బుల్ వేసారంటే ప్రపంచాన్ని ఊపేస్తుంటాను అనమాట. ఎవడు రాడు అది ఇది అని. అది నాకు బై బర్త్ భగవంతుడు ఎనర్జీ ఇచ్చాడు. అది నేను షూటింగ్ లో కూడా ఇలాగే ఉంటాను, నేను నాకు అలవాటు, నేనే కార్ డ్రైవ్ చేసుకుని వస్తాను. అలాంటిది డ్రగ్సా? అందుకని ఎవ్వరూ పట్టించుకోలేదు, నా ఫ్రెండ్ సర్కిల్ కానీ జనాలు కానీ ఎవ్వరు పట్టించుకోలేదు. ఇంకా జనాల గురించి మాట్లాడితే నేను వెళ్ళిన టెంపుల్స్ కానీ నేను వెళ్ళిన ప్లేసుల్లో కానీ పెద్దవాళ్ళు ఉంటారు, అంటే పెళ్ళిళ్ళు, ఎంగేజ్మెంట్స్ ఇలాంటి వాటికి వెళ్తాం కదా, అక్కడ అందరు ఆడవాళ్ళు వచ్చేసి నా చేతులు ఇట్లా పట్టేసుకుని, కొంతమంది ఇలా బుగ్గలు గిల్లేసి, నువ్వు ఫైటర్, నువ్వు ఫైట్ చేయి, మేమందరం నీ వెనకాల ఉన్నాము, నువ్వు తప్పు చేయవని మాకు తెలుసు, నువ్వు అస్సలు వెనక తిరగొద్దు, ఇలాంటి మీడియా వాళ్ళు కొన్ని లక్షల మంది వచ్చినా సరే నువ్వు అసలు అలాగే నిలబడు, నీ వెనకాల మేమున్నాం, మేము కనపడకపోవచ్చు, మా బ్లెస్సింగ్స్ నీతో ఉంటాయని చెప్పి. తర్వాత హోమాలు అవన్నీ చేస్తారు కదా గుళ్ళో, అక్కడ తుడవడానికి పెద్ద 35 వీళ్ళందరూ పెట్టుకుంటారు కదా, వాలంటీర్లుగా వచ్చి చేస్తూ ఉంటారు. అలాగే తిరుపతిలో కూడా వాలంటీర్స్ వస్తూ ఉంటారు, బ్లూ కలర్ డ్రెస్ వేసుకుని ఆరెంజ్ కలర్ కట్టుకుంటారు. అక్కడ తిరుపతి వెళ్తే వాళ్ళందరూ, అమ్మ గుళ్ళో ఉన్నంతసేపు మేము నీ గురించి అంటున్నాము, అన్యాయంగా నిన్ను బలి తీసుకున్నారమ్మా, నువ్వు అస్సలు భయపడకు, మేమందరం ఉన్నామని. పెళ్ళిళ్ళకి వెళ్తే ఇక్కడ, గుడికి వెళ్తే అలాగా పెద్దవాళ్ళు అనమాట, వయసులో పెద్దవాళ్ళు, నాకంటే చిన్నోళ్ళు అందరూని. సో ఇంత మంది నమ్మలేదు, అంటే ఇంత పెద్ద న్యూస్ వేసినప్పుడు నన్ను తీసి పక్కకు పెట్టేయాలి. నా బిజినెస్లు పాడైపోయి ఉండాలి, నేను ఈవెంట్స్ చేసుకుంటాను, ఈవెంట్స్ పాడైపోయి ఉండాలి, నా కూతురు కెరియర్ పాడైపోయి ఉండాలి, నా హస్బెండ్ని పక్కన పెట్టేసి ఉండాలి, నన్ను పక్కన పెట్టి ఉండాలి. కానీ ఎవ్వరు పెట్టలేదు తెలుసా, అందరు ఫోన్లు చేశారు, అందరూ మాట్లాడారు. అమ్మ ఈషా పాప నీకేం కావాలి నాన్న, నువ్వు ఒక్కదాన్ని వెళ్తున్నావు, లాయర్స్ కావాలా, ఏమన్నా మనీ కావాలా, అక్కడ కార్లు కావాలా, నీకు రూమ్స్ కావాలా, ఏం చేయమంటావు 500-600 కాల్ పాపకు వచ్చినాయి. నా సర్కిల్ నిజంగానే నా సర్కిల్ ఏం చిన్న సర్కిల్ కాదు, కాకపోతే నేను తప్పు చేస్తుంటే ఈ సర్కిల్ అంతా వాడేసేదాన్నేమో. కానీ ఈ మీడియాలో వచ్చిన వార్తల వల్ల కొంతమంది జనాలు అయితే ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, 100% అయ్యారు. ఎందుకంటే చెప్పానుగా, ఒక బర్త్డే పార్టీకి వెళ్తే నలుగురు మాట్లాడారు 100% మాట్లాడారు. ఇదే కాకుండా 1989 నుంచి ఎప్పటి నుంచి ఉన్నారు మీరు ఇండస్ట్రీ? 88 నుంచి 1988. అప్పటి నుంచి తెలుగు ప్రేక్షకుల్ని కానీ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ చాలా మంచి యాక్టర్ అని పేరు తెచ్చుకొని, అంటే ఇంత నేమ్ ఉన్న తనని ఇలాంటి విషయాలు, అంటే మీ గురించి బాగా తెలుసు, ఎన్ని సంవత్సరాలు చూశారు, కానీ ఇంత మంచి నేము, తన గురించి ఇంత బాగా తెలుసు, కానీ ఇలాగా
కేసు ఇలా వచ్చింది, ఇలా డ్రగ్స్ తీసుకున్న కేసులో ఇలా హేమ గారు ఉన్నారు అని అంటే మీడియాలో ఇలా న్యూస్లు వస్తే ఎందుకు బ్యాడ్ కామెంట్స్ అనేవి పడ్డాయండి? 100 న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. ప్రతి దాని వెనకాల 20 వేసుకున్నా కూడా ఎన్ని వందల న్యూస్ ఛానల్ వాళ్ళు, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళే కదా నన్ను ట్రోల్ చేశారు. ఈ ఛానల్లో వేసిన న్యూస్ని వాళ్ళే కదా ట్రోల్ చేశారు. వాళ్ళ దగ్గర ఉన్న మనుషులే కదా వాళ్ళు పెట్టారు. జెన్యూన్ మనుషులు ఎవ్వరూ నన్ను ట్రోల్ చేయలేదు, నన్ను ఎవ్వరు అనలేదు. నేను ఎంక్వైరీ చేసుకున్నాను. నేను ప్రతి దాంట్లోని ఇవి ఉంటాయి కదా, ఐడీస్ ఉంటాయి, వీళ్ళు ఉంటారు. ఎవడు ఇప్పుడు 2 నిమిషాలు పట్టుకుంటున్నారుగా, మొన్న కూడా చిన్న దాంట్లో వాడు పట్టుకుని వేస్తారా? ఓకేనా? నీ ఐడి ఫేక్ ఐడీలు పెట్టుకొని పెట్టారు. ఎవ్వడు ఒక్కడు జెన్యూన్ లేడు. ఈ న్యూస్ ఛానల్ కింద పనిచేసే చెంచగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసిన పనులు తప్ప జెన్యూన్గా ఉన్న వాళ్ళ ఆడియన్స్ ఎవ్వరూ నా మీద ఒక్క ట్రోల్ చేయలేదు. ఐ మీన్ ఒక్క మెసేజ్ కానీ వల్గర్గా కానీ ఇదిగా కానీ పెట్టలేదు. నేను ఇది కూడా అనౌన్స్ చేస్తాను కదా. నేను ఒక్కటే అన్నా, రెండోసారి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని వేశారు. ఫస్ట్ న్యూస్ వేసారు అయిపోయింది. సెకండ్ టైము ఒకటి, టీవీలో ఒకటి, ఇద్దరే, మిగతా వాళ్ళు ఎవరు వేయలా. డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది హేమకని వేస్తారు. వెయ్యగాని వెంటనే మా ఇంట్లో నేను ఒక చిన్న నా ఫోన్ పెట్టేసుకుని ఒక వీడియో షూట్ చేశా. ఇవన్నీ నా బాడీలోనే ఉంటాయి కదా, నేను మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, టెస్టులు చేయించండి. హెయిర్ లో 1 year ఉంటుంది. అందుకే పోలీసులు మళ్ళీ నాకు టెస్ట్ చేయించారు. అక్కడికి వెళ్ళాను కదా, నేను నా టెస్ట్లే లేవు, మీరు ఎందుకు నన్ను టెస్టులు చేస్తున్నారని అడిగాను, గుర్తుంది కదా మీకు. అప్పుడు నా హెయిర్, నా నైల్స్ అన్ని టెస్ట్ చేశారు, మళ్ళీ పంపించారు వాళ్ళు. ఓకేనా? అంతకు మళ్ళీ ఎందుకు అంటున్నారంటే, అంతకు ముందు నేను టెస్టులు చేయించుకున్నా. నేను చేయించుకుని పెట్టేశా, యూట్యూబ్ లో అంతా పెట్టేశాను. ఇదిగో నేను టెస్టులు చేయించుకున్నాను, నాకు నెగిటివ్ వచ్చింది, నా టెస్టులు నమ్మొద్దు, పోలీసుల టెస్టులు కూడా నమ్మకండి, నేను మీ దగ్గరే ఉన్నాను కదా, మీరు ఎవరైనా వచ్చి నాకు టెస్టులు చేయించండి, మీకు తెలిసిపోతాయి కదా అని అన్నా. ఒక్క నిమిషం నాన్న. అప్పుడు నేను వీడియో పెట్టాను, నా బాడీలో ఉంటాయి కదా, ఇది ఈ కేసు సంబంధించి నా బాడీలో ఉంటాయి కదా గారు, మన వాళ్ళు వీళ్ళు అలా గారు వీళ్ళందరి పేర్లు చెప్పుకుంటూ ఎవరెవరు నా మీద న్యూస్లు వేశారో, ఈ క్రైమ్ రిపోర్టర్స్ ఉంటారు కదా వాళ్ళ పేరు కూడా. అతను ఇది వరకు పుడింగ్ ఎలిమెంట్ లో కూడా నేను లేను, ఉన్నానని వేసాడు. ఓకే, అతను వేసాడు, అతనే మళ్ళీ చేశాడు. అతను అసిస్టెంట్ ఫోన్ చేశాడు నాకు, చేసి మేడం ఏమైంది మేడం అంటే, ఏమైందయ్యా నా బాడీలో ఉంటాయి కదా టెస్టులు చేయించండి, ఒకవేళ పాజిటివ్ వచ్చింది అనుకోండి నేను మీ కాళ్ళు పట్టుకుంటాను, ఒకవేళ నెగిటివ్ వచ్చింది అనుకోండి మీరేం చేస్తారు మీరే ఆలోచించండి, మీ సార్ని అడగని చెప్పా. అసిస్టెంట్ ఫోన్ చేస్తే చెప్పా. అయితే అతను నాకు కాల్ చేశాడు. నేను ఆల్రెడీ స్క్రీన్ రికార్డ్స్ అన్ని తీసి పెట్టుకున్నాను. నేను మొత్తం 300 కాల్స్ రికార్డ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇది నేను డెఫినెట్ గా కేసు గెలుస్తానని తెలుసు నాకు. సో అప్పుడు నేను వీళ్ళందరూ న్యూస్ మంచిగా వేసేస్తే గొడవ లేదు, అంటే వచ్చినట్టు వేస్తే పర్లేదు, వేయకపోతే ఏం చేయాలని సెకండ్ థాట్ లో సెకండ్ ప్లాన్ కూడా రెడీ పెట్టుకుని ఉన్నాను. అతను అంటాడు, మేడం మీరు బయటకు వచ్చిన వాళ్ళ లేరు కదా మేడం అని అడుగుతున్నాడు. ఏంటి న్యూస్ వేసేసిన తర్వాత ఆ వైట్ డ్రెస్ అమ్మాయి ఏసి చూసే కొద్ది చూడబుద్ధి వస్తుందని వేస్తారు కదా, తర్వాత అడుగుతున్నాడు. ఆ వాయిస్ కూడా రికార్డ్ చేసి పెట్టాను. నేను లేననే తెలుసు, అది నేను కాదనే తెలుసు, ఎందుకంటే నేను వైట్ పాలిష్, నైల్ పాలిష్, బ్లాక్ డ్రెస్ నేను వైట్ డ్రెస్ వేయలేదు అని చెప్తున్నాను కదా. సో అప్పుడు వాళ్ళు మళ్ళీ నన్ను అడిగారు, నాకేమైనా వినిపించగలరా ఆడియోస్ ఏమైనా? వద్దులే, అవి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. వీళ్ళు కనుక అన్ని కరెక్ట్ గా చేయకపోతే నేను కోర్టులో, కాకపోతే తీస్తే ఇలా అంటే ఇలా మొత్తం అన్ని వచ్చేస్తాయి ఆ మైక్ తో పాటు, అది చూపించచ్చు. వాళ్ళవన్నీ నేను స్క్రీన్ రికార్డ్ చేశాను, ఎందుకంటే నా వాయిస్ రికార్డ్ చేసి వాళ్ళు వేసేస్తున్నారు, నేనేమంటే కూడా వాళ్ళు వేస్తున్నారు. అలాంటప్పుడు నా తప్పేం లేదు కదా, నేను రికార్డ్ చేయాలి కదా, నాకు ఎవిడెన్సెస్ కావాలి కదా, నేను రికార్డ్ చేసి పెట్టాను. కానీ మీకు ఫోన్ చేసి మాట్లాడేది ఒకటి, బయట మళ్ళీ చూపించేది ఒకటి, ఇంకొకటి నా వాయిసే వేస్తున్నారు. చూసారా ఇంకా పొగరు తగ్గలేదు, ఎంత బొక్క ఇస్తుందో, ఇది న్యూస్. కానీ మంచిగా మీతో మంచిగా మాట్లాడుతున్నారు నాతో. వాళ్ళు రికార్డ్ చేస్తున్నట్టు కూడా చెప్తున్నా, మీరు నాకు రికార్డ్ చేస్తున్నారు నాకు తెలుసు, కావాలంటే టెలికాస్ట్ చేసుకోండి చూసుకుందాం అది ఇదని. నాకు ఒక్కటే తెలుసా ఎందుకు రాలేకపోయినంటే, ఫ్రెండ్స్ అందరూ నన్ను రూమ్ లో పెట్టి తాళమేస్తారు. అబ్బా ఫోన్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు, నేనన్నా ఫోన్ ఇవ్వకపోతే చచ్చిపోతానన్నా, అందుకని ఫోన్ ఇచ్చారు. అందరూ ఎత్తుతా ఉన్నాను నేను, ఎందుకంటే ఎత్తకపోతే మళ్ళీ నేను ఎక్కడో పారిపోయినా అనుకుంటారు కదా, అందుకని అదొక భయం. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream.
Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.